నమస్తే అందరికీ. గోవా అనగానే గుర్తొచ్చేది అందమైన సముద్ర తీరాలు, అంతులేని సరదాలే. అయితే వాటితో పాటు హర్రర్ దృశ్యాలు ఇక్కడ కామనే. వాటిల్లో సాలిగావ్ మర్రి చెట్టు ఒకటి. సాలిగావ్ పేరు వినబడితే చాలు గోవన్లకు వెన్నులోంచి వణుకు పుట్టిస్తుందట. పనాజీ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న సాలిగావ్ హడలెత్తించే దెయ్యం కథలకు ప్రసిద్ధి. మేడి న్యూస్ కాదిలవ్ చర్చికి సమీపంలో ఓ పెద్ద మర్రి చెట్టు వెనక సుమారు 72 ఏళ్ల నాటి బెదరగొట్టే హర్రర్ స్టోరీ ఉంది. అందుకే రాత్రిపూట ఆ చెట్టు వైపు చూడాలన్నా ఆ ఊరి వారు భయపడుతూ ఉంటారు. దడ పుట్టించే ఈ కథ 1952లో వినపడడం మొదలైంది. ఆ ఏడాది చివరిలో సాలిగావ్కి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న పిలర్నెలో క్రిస్టియన్ సెమినరీ అంటే క్రైస్తవ మత బోధనలో జరిగే విద్యాలయం నిర్మాణం మొదలైంది. దానికి ఇనాషియో లారెంకో పెరిరా అనే పోర్చుగీసు ఫాదరు మేనేజర్గా నియమితుడయ్యాడు. అతను సాలిగావ్లో నివాసం ఉంటూ సెమినరీ పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తూ ఉండేవాడు. ఒక ఆదివారం ఉదయాన్నే సెమినరీకి వెళ్ళి తిరుగు రాలేదు. మరునాడు కూడా అతను జాడలేకపోవడంతో అతని కోసం స్థానికులు, చర్చ్ ఫాదర్స్ ఊరంతా వెతకడం మొదలుపెట్టారు. ఆ గాలింపులో పెరిరా సాలిగావ్లోని మర్రి చెట్టు పక్కనే బురదలో అపస్మారక స్థితిలో కనిపించాడు. అతన్ని ఆసుపత్రిలో చేర్చారు. ఆ రాత్రి అతను స్పృహలోకి వచ్చిన 4 రోజుల పాటు మౌనంగానే ఉండిపోయాడు. 5వ రోజు ఉదయాన్నే అతను ఆడగొంతుతో కొంకణి భాషలో మాట్లాడడం మొదలుపెట్టాడు. పెరిరాకి దెయ్యం పట్టిందని గుర్తించిన క్రైస్తవ గురువులు ఆ మర్రి చెట్టుకి జీసస్ శిలువను రక్షణగా కట్టారు. వైద్యం అందిస్తున్న పెరిరా ఆరోగ్య పరిస్థితి మెరుగుపడలేదు, మరింత క్షీణించసాగింది. మధ్య మధ్యలో అతను క్రిస్టలీనా అని అరవసాగాడు. దాంతో పెరిరాకు పట్టిన దెయ్యం పేరు క్రిస్టలీనా అని అక్కడ వారు నిశ్చయించుకున్నారు. ఆధునిక వైద్యం కోసం అతన్ని స్వదేశమైన పోర్చుగల్కి పంపించి వేశారు. ఇక పెరిరా తిరిగి రాలేదు. సరిగ్గా 5 ఏళ్ళు అంటే 1957లో ఆ మర్రి చెట్టు కట్టిన సిలువ సగ భాగం మాయమైపోయింది. దాంతో క్రిస్టలీనా దెయ్యం తిరిగి ఆ మర్రి చెట్టును చేరుకుందని ఆ ఊరి వారు నమ్మడం మొదలుపెట్టారు. ఇప్పటికీ ఆ దెయ్యం అక్కడే ఉందని విశ్వసిస్తారు. దీంతో అటు హిందువులు ఇటు క్రైస్తవులు కూడా క్రిస్టలీనాను శాంతపరిచే పూజలు చేస్తూ రాత్రిపూట ఆ మర్రి చెట్టు దరిదాపుల్లోకి పోకుండా జాగ్రత్త పడుతున్నారు. ఆ చెట్టు గోవా మొత్తానికి ఆత్మలు గుమిగూడే ప్రదేశమని, అక్కడ దెయ్యాలు, అతీంద్రియ శక్తులు కొలువుంటాయని స్థానికులు గట్టి నమ్మకం. అందుకే అటువైపు ఎవ్వరూ పోయే సాహసం చేయరు. మరి ఆ మర్రి చెట్టులో క్రిస్టలీనా ఆత్మ ఉందా? అసలు ఆమె ఎవరు? ఎందుకు పెరీరాని పీడించింది? అసలు పెరీరా ఏమయ్యాడు? ఇలాంటి సందేహాలకు నేటికీ సమాధానం లేదు. అందుకే ఇది మిస్టరీగానే మిగిలిపోయింది. ఫ్రెండ్స్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ మిస్టరీ ఫ్యాక్ట్స్ మరెన్నో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.